కాదు ఉంటాను కదా మరి ఇంకా రాలేదే అదిగో అక్కడ వస్తున్నది ఎవరు నా కుమార్తె కదా భాగ్యమమ్మ కుమార్తె అమ్మ మరి ఏంటో వరుసలా బంగారు అడుగులో చేర్పించారు కదా అవును కదమ్మా మరి నేను ఎందుకు ఆరేసిన జొన్న చెల్లి కావాలి పంపాను మరి ఎందుకు ఇంత ఆలస్యం వచ్చావు మరి అప్పుడు చిలకల బండి కదా వచ్చిందమ్మా నీకు అమ్మా అవునమ్మా మా ఇల్లు లేచిన జొన్న చెల్లి కావాలి పంపించావు కదా అవును గెనము 16 దినాలు పారసుడగా అవునమ్మా ఎక్కడే నీకు ఎర్రముద్దు లేదమ్మా అవును అందు ఆ కరట వైపున మా ఎన్నైన మద్రేసి స్వామి అవును చిలకై వచ్చి చిలక అవతారమై వచ్చి 7 కర్రలు మూడు పెట్టారమ్మా ఆ 7 కర్రలు విరిచి వీణలు చీల్చి బెండలు చీల్చి ఆ చిలకల పుల్లారి ఇంకా యారు చేశానమ్మా అందు 7 మంది మా ఎండగాలి నేను అమ్మనమ్మన వేడుకున్నగా ఆ చిలకల పుల్లారి బండికి అవసరం వచ్చాయమ్మా అప్పుడు అందులో కొలువాయికి నీవుండి అదారమడికి తిరగి వచ్చిందమ్మా చాలా చక్కని పని చేసావమ్మా మరి పని చేసినందుకు నా మనసు చాలా ఆనందపడింది కదా నే మనసులో ఎవరికో కోరుకుంటుంది అలాగే కోరుకుంటానమ్మా కోరుకుంటామా కదా అవును మన బాబుగొండ 16 వీధులు అవునమ్మా ఊరి మెరవడి పోవాలని నా మనసులో కోరిక పుట్టిందమ్మా అవునమ్మా మరి వారం శనివారం ఒక్క పొద్దుతో నేను పుట్టాను తల్లి ఈ రోజు శనివారం అమ్మా మరి చిలకల పొలాలు కొలువాయి మన పావుడ 16 వీధులు మెరవడి పోయిస్తానమ్మా అని అడుగుతాడు అవునమ్మా ఆడబిడ్డ కదా ఎంత మాత్రమే అడుగుతా మరి మన పావుడ 16 వీధులు మెరవడి అమ్మా అవును ఆడవారికి మగవారికి నా ఊరి నిర్మలు తిరిగాకు అవునమ్మా ఆడవారికి లేదా లేదు తల్లి